ప్రవేశపెట్టి పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐ దర్యాప్తుకు అప్పగిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి కిషన్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు నిద్రపోతా ఉన్నారు? బండి సంజయ్ గారు దీంట్లో ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి లోపాయికారి బంధం అడ్డం రావడం వల్లే వీరు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం కేసును అప్పజెప్పు దాదాపు నెలలు గడిచినా ఎందుకు దీని మీద చర్యలు లేవో బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రజా సొత్తుని మెక్కేసినటువంటి నాయకులు హైకోర్టు ప్రస్తావించిన కొన్ని అంశాలని ఆసరా చేసుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. హైకోర్టు ఎక్కడ కూడా ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదు, దర్యాప్తు ఆపమని చెప్పలేదు. పీసీ ఘోష్ వారు పర్యటించి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు, అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక విషయంలో కూడా హైకోర్టు ఎక్కడ తప్పు పట్టలేదు. బాధ్యులెవరు, దోషులెవరు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఏమేమి లోపాలు ఉన్నాయనే వివరాలన్నీ కూడా పీసీ ఘోష్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి విజిలెన్స్ కమిషన్ కూడా నివేదిక రూపంలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆదినటువంటి నేషనల్